ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్లేదు. సావిత్రి సత్య ఒక్కటైతే చాలు. చంద్రగారు చెప్పినట్టు ఇది ఊర్మిళతో కలిసి నాటకాలు ఆడుతుందా? ఎందుకైనా మంచిది దీని ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. ఒక్క నిమిషం. వెళ్దాం పదండి. ఏం మర్చిపోయావు? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సావిత్రి వెళ్దాం పద. వాచ్మెన్ కో మాట చెప్పి వెళ్దామండి. వాచ్మెన్,
సావిత్రి టైం లేదు పదా. ఆ, కూర్చో. సావిత్రి 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 లాభం లేదు. దీనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిందే. వద్దు సావిత్రి. లావణ్య నీ ఫోన్ ద్వారా మనల్ని ట్రాప్ చేసి ఊర్మిళకి ఏదో చెప్పాలని చూస్తుంది. నీ ఫోన్ ఆన్లో ఉంటే సిగ్నల్ ద్వారా మనం ఎక్కడున్నామో వాళ్ళు తెలుసుకోవచ్చు. నీ ఫోన్ ఆఫ్ చేయడం మంచిది. Currently switched off or not reachable. If you are an Idea customer, you can leave a voice SMS. ఎందుకు నన్ను ఇదిలా అపార్థం చేసుకుంది? ఇప్పుడేం చేయాలి? వెళ్ళటమే కానీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో ఇంపార్టెంట్వన్నీ తీసుకెళ్ళిపోవాలి.
అసలు మర్చిపోయాను. ఇండియాకి గుడ్ బై చెప్పడానికి మనకి ఎక్కువ టైం లేదు. ఇంకా ఫోన్ చేసే దగ్గరే ఉన్నాడంటే బయలుదేరలేదన్నమాట. చెప్పు చంద్ర, ఇంకా బయలుదేరినట్లేదు? అంతా ఓకేనా? బయలుదేరుతున్నాను. బయలుదేరుతున్నానంటున్నావు ఏ? నీ కాబోయే శ్రీమతిని ఇంకా రెడీ చేయలేదా? నాకన్నా ముందు తనే రెడీ అయింది. కింద జీప్లో వెయిట్ చేస్తుంది. గ్రేట్. పెళ్లి కూతురు పెళ్లి మండపం ఎక్కడానికి రెడీ అయ్యి పల్లకిలో కూర్చుందన్నమాట. చెప్పానుగా, రేపటి నుంచి నీకు కనిపించదని. జింకే పులి నమ్మి బోన్లోకి అడుగు పెడుతుంటే ఇంకా ప్రాబ్లమే ఉంటుంది. మీ కొత్త జీవితం మొదలవ్వటానికి రూట్ దరిదాపు క్లియర్ అయినట్టే. అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇందాక నుంచి గమనిస్తున్నాను. ఏంటి చంద్ర, నీ వాయిస్ లో కాబోయే పెళ్లి కొడుక్కి ఉండాల్సిన జోష్ లేదు? అంతా బాగుంది కానీ చిన్న హెడ్ఏక్గా ఉంది. హెడ్ఏకా? ఏంటది? సావిత్రి ఫ్రెండ్ లావణ్య అని ఒకటి ఉందిగా. అవును, ఉంటే అది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏదైనా వస్తుందా అని చిన్న అనుమానంగా ఉంది. అనుమానం రాకూడదు. వచ్చాక దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. పల్లకిలో పెళ్లి కూతుర్ని ఎక్కించుకొని నీ బిజీలో నువ్వున్నావు కాబట్టి నీ పని నువ్వు చూసుకో. మరది దాని సంగతి నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా బయలుదేరండి. హ్యాపీ జర్నీ. ఆ అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉందా? దాని ఫోటో పెళ్లిలో తీసిన ఫోటో ఉంది. అర్జెంటుగా నాకు పంపించు. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఇప్పుడే పంపిస్తాను. ఓకే. Goodbye.
ఇది కానీ పంపించలేదు కదా? ఏంట్లో గారు ఇలా వచ్చారు? సావిత్రితో చిన్న పనుండి వచ్చానండి. తనెక్కడా? మీతో జీప్లో రావడం నేను చూశాను. ఎక్కడని అడుగుతుంది ఏంటి? దీనికి తెలీదా? మరి సావిత్రి ఏది? ముందు దీన్ని పంపించాలి. సావిత్రి ఏదో పనుందని వచ్చే దారిలో దిగిపోయిందండి. అయినా మీ ఫ్రెండ్ గురించి నన్ను అడుగుతున్నారేంటి? ఫోన్ చేస్తే ఎక్కడుందో చెప్తుందిగా. అంటే ట్రై చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవునా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావట్లేదు. అర్జెంట్గా దాంతో ఓ విషయం మాట్లాడాలి. మరి ఎలా చేస్తారు? ఎలాగోలాగా దాన్ని కలిసి ప్రయత్నం చేస్తాను. ఈలోపు మీ దగ్గరకు వస్తే మాత్రం అర్జెంట్గా నన్ను కలవమని చెప్పండి. అలాగే వస్తానండి, మర్చిపోకండి. చాలా అర్జెంట్. ష్యూర్. ఎక్కడ దానికి కంటపడొద్దని భయపడి చచ్చాను. ఇంతకీ సావిత్రి ఎక్కడికి వెళ్ళింది? ఏమండి? సావిత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు? లావణ్య రావటం చూసి దాక్కున్నానండి. ఇప్పుడు దానికి కనిపించుంటే ఏదో ఒక కథ చెప్పి నా బుర్ర పాడు చేసేది. అందుకే దాక్కున్నాను. ఆహా, ఏం నమ్మకం సావిత్రి. సాలెపురుగుని సీతాకోక చిలుక నమ్మినట్లు ఎంత బాగా నమ్మా. ఈ నమ్మకం చాలు నిన్ను నా దాన్ని చేసుకోవడానికి. ఓకే సావిత్రి, ఫ్లైట్ టైం అయిపోతుంది, పద. హలో, బాగున్నావమ్మా? డాక్టర్ గారు మీరా? బాగున్నారా? మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. అవును, ఇటెక్కడి నుంచి? పని మీద వెళ్ళొస్తున్నానండి. అవునా, అందరూ బాగున్నారా? బాగున్నారండి. చాలా రోజులు అయిపోయింది కదా, ఎలా ఉన్నారో పలకరిద్దామని ఆపాను, అంతే. వస్తాను. అవును, మీ ఫ్రెండ్ పెళ్ళయిందా? ఫ్రెండ్ పెళ్ళా? దాని పెళ్ళని మీకెవరు చెప్పారు? తెలిసిందిలే, ఆ పెళ్లి గురించేనంటగా మీ ఫ్రెండ్ వాళ్ళమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఏంటి డాక్టర్, ఇంటి మనిషిలా అన్ని తెలిసినట్టు చెప్తున్నారు? తెలుసమ్మా. అతనెవరు? చంద్రశేఖర్. అతనేగా ఆ రోజు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి తన కూతురు జీవితం కోసం ఆ తల్లి ఇలాంటి త్యాగం చేయాలని చూసింది. ఆ తల్లి కోసం అబద్ధం చెప్పండి అంటే ఆ రోజు అందరికీ ఆమె కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పాను. నిజానికి ఆమె పరిస్థితి అంత సీరియస్ గా ఏమీ లేదు. ఆ రోజు అతని మాటలు నమ్మి అబద్ధం చెప్పాను. ఆ తర్వాతే తెలిసింది అతను చాలా మోసగాడని. ఇదే ఆ